నమస్తే వెల్కమ్ టు కేఆర్ టీవీ నేను మీ క్రాంతి ఇవాళ మనతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ గారు ఉన్నారు ముందుగా వెల్కమ్ చేద్దాం అన్న నమస్తే నమస్తే బాగున్నారా అన్న బాగున్నా చాలా బాగున్నా చాలా బాగున్నారు హ్యాపీ ఉన్నారా హ్యాపీ అనుకుంటుంది కానీ బాగున్నా హ్యాపీ లేరా హ్యాపీ కూడా ఉన్నాం ఫ్యామిలీతోటి అందరితో పార్టీ ఓడిపోయింది కదన్న హ్యాపీగా ఎట్లుంటారు ఫ్యామిలీతోటి ఫ్యామిలీతోటి హ్యాపీ ఉన్నారు పొలిటికల్గా హ్యాపీ ఉన్నారా పొలిటికల్ ఆల్వేస్ హ్యాపీ అండి ఉన్నంతలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎప్పుడు కూడా మంచి హ్యాపీ డైరెక్ట్ ఇంటర్వ్యూలోకి వెళ్తారన్న ప్రీవియస్ నా ఇంటర్వ్యూస్ ఏమైనా చూసారన్న మీ దృష్టికి వచ్చినాయా చూస్తుంటా రీల్స్ మంచి అన్న అది హైప్ టీఆర్పీ రేటింగ్ ఏమన్నా కావడం కోసం కొన్ని క్వశ్చన్స్ హెడ్లైన్స్ పెడుతుంటారు కదా చూస్తుంటే వస్తుంటాయి. ఓకే టీఆర్పీ కోసం అయితే కాదు అవతలలో అడుగుతాం మేము మీరు దాన్ని టీఆర్పీ అంటే మాత్రం ఇట్స్ నాట్ అబౌట్ దట్ బట్ అనిపిస్తుంటుంది ద వే హౌ యూ క్వశ్చన్ అండ్ హౌ దే స్టాల్ అండ్ యూనో మెయిన్ ఏంటంటే మీడియా ఎఫెక్ట్స్ ఉంటాయి కదా అక్కడ నేను అంతకుముందు చాలా ఇచ్చిన దాంట్లో కూడా మనం చెప్పేదాన్ని ఒక పక్కన thumbnails వేరే ఉంటాయి మనం చెప్పింది ఏంది ఇక్కడ రాసి మీరు ఏది చెప్తారో అదే thumbnail ఉంటుంది మీరు ఏది మాట్లాడతారో దాని మీదనే నేను క్వశ్చన్స్ చేస్తాను రైట్ ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా ఈ ఇంటర్వ్యూలో ఏ ప్రశ్న అడగవచ్చా నోముల భగత్ని లేకపోతే గైడ్ లైన్స్ కానీ రిస్ట్రిక్షన్స్ కానీ ఏమైనా ఉన్నాయా క్రాంతి ఎట్లుంటారో అట్లా అడగాలి భగత్ ఎట్లుంటే అట్లా సమాధానం చెప్తారు రైట్ ఓకే జానారెడ్డి గారిని ఓడిగొట్టినప్పుడు భగత్ ఈజ్ ఏ హీరో కానీ మొన్న జీరో అయిపోయాడు అవునా కదా ఒకరు నోడగొట్టినప్పుడు హీరో అన్న ఒకరు నోడగొట్టినప్పుడు జీరో అనేది ఏమి ఉండదు అన్న ప్రజలు ఆ టైంలో వాళ్ళు అనుకున్నట్టుగా మనం ఏదైతే సేవ చేయాలనుకుంటున్నామో ఆ రకంగా వాళ్ళు గెలిపించినారు. దాని తర్వాత వాళ్ళ ఆలోచన విధానాన్ని తప్పుదోవ పట్టి తీసుకెళ్ళగలిగింది మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి దొంగ హామీలు. అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ఎందుకంటే ఈరోజు మేము ఎక్కడికి పోయినా నిన్న కూడా ఒక వేరే ఊరికి ఒక ఏదో చనిపోయారని వెళ్తే అక్కడ కొంచెంసేపు వేరే కాడ అయిపోయిన తర్వాత వేరే కాడ కూర్చుంటే వాళ్ళు అనుకోకుండా మోసపోయినా ఉన్నాం మేమందరం. ఆడోళ్ళేమో మా ఇంట్లో 2500 అని మాకేమో ఇచ్చే మా ముసలవ్వనేమో ఆ 2000 బదులు 4000 ఇస్తారని చెప్పినారు. రైతు బంధు ఏమో 10,000 నుంచి 15,000 చేస్తా అన్నారు. రుణమాఫీ 2 లక్షలు అనగానే మా ఇంటి పక్కనోడు కూడా ఎందుకు లేదన్నా ఈసారి వేద్దాం పట్టరాదు ఇస్తట్టే ఉంది కదా అని ఈ యొక్క మ్యానిపులేషన్ ఏదైతుందో మైండ్ మ్యానిపులేషన్ దీనివల్ల ఎక్కువ చేయగలిగినాం మళ్ళీ చేయమన్నా అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. సో ఒకసారి హీరో అని ఒకసారి జీరో అని ఉండదు. ప్రభుత్వం ఏ రకంగా పనిచేసిందనే దాని మీద వేరీ చేసుకుంటూ ముందుకెళ్ళగాలనే ఒక ఆలోచన. సరే మేము ఎక్కడ తక్కువ చేయాలనేది బాధ మాకుండే ఓడిపోయినప్పుడు. బట్ ఈరోజు చూసుకుంటే మాత్రం వీఆర్ అట్లీస్ట్ యూనో వాళ్ళు మళ్ళీ తిరిగి వాళ్ళు అనే మాటలు కొంచెం మళ్ళా సంతృప్తినిస్తున్నాయి. భగత్ సక్సీడ్ అయినట్టేనా పొలిటికల్గా అంటే నాకున్న 2.5 సంవత్సరాల్లో ఖచ్చితంగా సక్సీడ్ అయినట్టే. ఎందుకంటే ఆ 2.5 ఇయర్స్లో మా నాన్న ఏదైతే హామీ ఇచ్చిండో నాగార్జునసాగర్ నియోజకవర్గానికి దాన్ని ఫుల్ఫిల్ చేస్తూనే మా నాన్నగారు ఏదైతే ఒక స్థాయి వరకు ఆయన స్థాయిని తీసుకెళ్ళలేదు దాన్ని పడకుండా చేయడమే. ఒక మెట్టు పెంచకపోయినా పర్లేదు కానీ తగ్గించకుండా చూసుకుంటూ దాని రకంగా జనం మధ్యలో ఉండడం కావచ్చు వాళ్ళకి అందుబాటులో ఉండి అన్ని రకాలుగా నానేవైతే హామీలు ఇచ్చిండో అవన్నీ పూర్తి చేయడానికి మాత్రం ఖచ్చితంగా సక్సెడ్ అయ్యాయి. మీకు రాజకీయాలు సెట్ అయితే రాజకీయాలు సెట్ అయితే సెట్గా ఉండవని ఏదైనా ఒక ఎయిమ్ ఉండాలి. జనాలకి ఏం చేయాలి మనం గెలిపించుకున్న ప్రాంతం మనల్ని నమ్మినటువంటి ప్రజలకి ఏం చేయాలన్న ఒక ఆలోచన ఉంటుంది ఏదైతే ఉంటుందో దాన్ని ఒక ఎయిమ్గా తీసుకెళ్ళాలి తప్ప సెట్ అయితే సెట్ కావనేది ఒకవేళ సెట్ కాకపోతే వాళ్ళే పక్కన పెడతారు. సెట్ అయితే అని అనుకున్నది ఎక్కడ తెలుస్తుంది అంటే పక్కన పెట్టినంత మాత్రం ఇప్పుడు మనం ఓడగొట్టిరు కదా మరి పక్కన పెట్టినట్టు అని మళ్ళీ మీకు కొత్త అనుమానం రావచ్చు. నేనేమంటున్నా అంటే ప్రజలు ఏదైతే ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా గవర్నమెంట్ ఇచ్చే తప్పుడు హామీల వల్ల ఏదైతే మేము ఓడిపోయినని చెప్తున్నామో ఇది పక్కన పెట్టినట్టు కాదు. తర్వాత మేము మళ్ళీ ప్రజల మధ్యలోకి వెళ్ళినప్పుడు వాళ్ళ వే ఆఫ్ రిసీవింగ్ ఉంటుంది కదా అయ్యా మేము అనేది అనుకోకుండా తప్పు చేసినామయ్యా ఈ రకంగా ఇట్లా జరిగింది పబ్లిక్ అంటారు చాలా ఎక్కడికి పోయినా నాతో రారు నిజంగా నాతో రండి నాతోటి మొత్తము మరి అనిపిస్తారా ముందు క్రాంతి దేని అవసరం లేదు. నువ్వు ముందల బండిలో పోయి అడుక్కుండా పోయి ఎక్కడున్నా ఒక ఛాయ్ కొట్టున్నా ఎక్కడున్నా పోయి అడుక్కుంటూ వెళ్ళండి. లేదా నేను మా ఇంట్లోనే ఉంటా మీరు పోయి ఒకసారి ఇట్లా రౌండ్ అప్ వేసి నెక్స్ట్ టైం నాగార్జునసాగర్ ఏదో జరగం వచ్చినప్పుడు మా దాంట్లోనే అవసరమైతే నైట్ పూట డిన్నర్ పెడతా పొద్దున్న సాయంత్రం వరకు కొంచెం తిరిగేసి అంతా తిరిగి రండి ఒకసారి. ఎక్కడున్న జనాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఎక్కడ తిరిగినా అండి ఒక నాగార్జునసాగర్ నియోజకవర్గం కాదు ఇక్కడ మొదలు పెడితే నువ్వు నాగార్జునసాగర్ నియోజకవర్గం ఎక్కడ ఏ ఛాయ్ కొట్టు కాడైనా ఏ దాబా దగ్గర అయినా ఎక్కడ ఏ కాలేజ్ దగ్గర అయినా ఎవరిని అడిగినా ఎవరి నోట్ అయినా అదే మాట. మీరు బై చాయిస్ ఎమ్మెల్యే అయ్యారా బై లక్ ఎమ్మెల్యే అయ్యారా? బై చాయిస్ అని చెప్పాలండి. లక్ ఏమో మా నాన్నకు పుట్టడం నేను లక్. చాయిస్ ఏమో నాన్న చనిపోయిన తర్వాత
ఉండాలి, చేయాలి, ఆయన ఏదైతే ఆశయాలని ఆయన 40 సంవత్సరాల రాజకీయ జీవితాన్ని ముందు తీసుకెళ్లాలన్న ఒక ఆలోచనని నేను బై చాయిసే ఎంచుకున్నాను. రైట్. నిజంగా ఓపెన్గా మాట్లాడితే నోముల నరసింహయ్య లెగసీని నోముల భగత్ క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నా, ముందుకు తీసుకుపోతుండా అని అంటే ఖచ్చితంగా తీసుకెళ్ళడానికి రాజకీయాలు ఉన్నా తీసుకెళ్తున్నాను నమ్మకం నాకు. కానీ దీంట్లో ఫెయిల్ అయ్యిండు అని నేనంటే విమర్శలు ఎప్పుడైనా ఒకటి కరెక్ట్ అన్నప్పుడు ఇంకోటి తప్పనాల్సిందే భయ. ఖచ్చితంగా మీరు అన్నదానిలో కూడా తప్పేం లేదు. ఖచ్చితంగా ఒకవేళ ఫెయిల్ అయినా అని మీకు అనిపిస్తే తప్పేం లేదు. ఎస్, నేను అదే దారిలో నడుస్తున్నా, సక్సీడ్ అయ్యే దారిలో నడుస్తున్నాను మాత్రం నాకు తెలుసు కాబట్టి ఏ అంశాన్నైనా కానీ దాన్ని బేర్ చేసుకొని చెప్పగలుగుతాను. సొంత పార్టీలోనే, సొంత జిల్లాలోనే, సొంత నియోజకవర్గంలోనే మిమ్మల్ని విస్మయించే వాళ్ళు, మిమ్మల్ని విమర్శించే వాళ్ళు, మిమ్మల్ని తక్కువ చూసేవాళ్ళు మీ పార్టీలోనే ఉన్నారు. సేసార్ నో. ఎస్, సేసార్ నో. మా నాన్నకు నాకున్నారు, మా నాన్న ఉన్నప్పుడు కూడా వాళ్ళే ఉన్నారు, నాకైనా వాళ్ళే ఉన్నారు. ఎట్లా ఓవర్కమ్ చేస్తారు మరి? దాన్ని ఎప్పుడు కూడా పట్టించుకోవద్దండి. ఎప్పుడైనా కానీ మనం ఒకటే చూసుకోవాలి, మనల్ని విమర్శించే వాళ్ళ మీద దృష్టి పెడితే మనం అంతే అటే పోతాం. తప్పుడు. ఎందుకే గుర్రాలకు ఏం చేస్తారంటే దానికి అన్ని దాని వేగంగా పరిగెట్టగలుగుతుంది కానీ దానికి ఎప్పుడైనా కళ్ళకి ఇట్లా కడతారు. ఓన్లీ వాళ్ళు చూపించే సైడే చూడాలి. మేమేందంటే మాకేం పక్కనంగా ఏముండవు, డిస్ట్రాక్షన్స్ అనేవి ఎన్ని ఉన్నాయి కానీ మనము ప్రజలు మనల్ని ఎందుకు ఎంచుకున్నారు, మా కేసీఆర్ గారు, మా రామన్న వర్కింగ్ ప్రెసిడెంట్గా ఏం మాకు వర్క్స్ ఇస్తున్నారు, దాన్ని చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడం తప్ప నిన్నెవరో తిట్టిరంట కదా, నిన్నెవరో పక్కనేదో చేసిరంట కదా అంటనే ఉంటారు, చేస్తూనే ఉంటారు. దే ట్రై టు పోక్ యూ జస్ట్ బికాస్ వాళ్ళకి డైవర్షన్ కావాలి, వాళ్ళకి వెళ్ళి మనం చూడాలి. ఇఫ్ ఇట్ మన సొంత పార్టీలో విమర్శలు ఎదుర్కోవడం ఎంతవరకు కరెక్ట్? విమర్శలు అని అన్నాం, విమర్శలు ఎవ్రీబడి వాంట్ ఇప్పుడున్న ప్రస్తుత రాజకీయాల్లో ప్రతి ఒక్కరు కూడా మేము కూడా రాజకీయాల్లో ఉండాలి, ఎమ్మెల్యేగా ఉండాలి, ఇవన్నీ కూడా వాళ్ళకి ఏంటంటే ఆ ఎమ్మెల్యే అనే క్వాయిస్లు చాలామందికి, ఎక్కువ మందికి ఏర్పడ్డాయి. ఎందుకు ఏర్పడ్డాయి? గతంలో మా నాన్నప్పుడు నేను చూసుకుంటే గతంలో ఒకప్పుడు జనాల తరపున పోరాటం చేసే క్రమంలో మా నాన్నల స్థాయిలో 40 ఏళ్ల క్రితం చూసుకుంటే కేసీఆర్ గారి టైంలో కావచ్చు, నాన్నగారి టైంలో కావచ్చు, జనాల తరపున ఒక ఊరిలో ఒక ఎమ్మెల్యేగా నిల్చోవాలంటే పెద్ద మనిషిలాగా ఆ ఊర్లో ఎవరైనా ఇబ్బందులు పడుతున్న క్రమంలో ఇవన్నీ కూడా ఒక వాళ్ళకైనా సమస్య వచ్చినప్పుడు కొంతమంది వచ్చేవాళ్ళు. ఇంత నాలెడ్జ్ఫుల్గా కూడా స్కిల్ఫుల్ అని అంటే నాలెడ్జ్ఫుల్ అని అనను కానీ చాలామందికి బయట ప్రపంచాన్ని గురించి తక్కువ తెలుసు వాళ్ళు చేస్తున్న అణచివేత మీద. తద్వారా ఏమైందంటే ఆ కాంపిటీషన్ లెవెల్స్ కూడా కొంచెం తక్కువే ఉండేవి. ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియా ద్వారా కావచ్చు అనేక రకాలుగా ప్రతి ఒక్కరికి వచ్చిన తర్వాత ఇప్పుడున్న తెలంగాణ సమాజం చదువులో కూడా అభివృద్ధి చెందింది కాబట్టి పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా లీడర్లు అనుకునే క్రమంలో విమర్శలు అనేవి ఉంటాయి ఖచ్చితంగా. నేను విమర్శలను చూసుకొని దానికి వెళ్ళిపోవాలనుకుంటున్నావా, లేకపోతే నీకేదైనా డ్యూటీ ఇచ్చినారు, నువ్వు ఎమ్మెల్యే నీకు డ్యూటీ ఇచ్చినారు, రోజు జనాలకు మధ్యలో ఉండు, వాళ్ళకి ఏమైనా సమస్యలు వస్తే చెప్పు, వాళ్ళకైనా పలానా రోడ్డు కావాలో, పలానా హాస్పిటల్ ఏదో బాగాలేదో, పలానా ఏదైనా ఎంఆర్ ఆఫీసు, ఎండి ఆఫీసు, పలానా ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడంతే. వాళ్ళకి అందుబాటులో ఉంటే సరిపోతుంది తప్ప ఇక రోజు నిన్ను విమర్శించే వాళ్ళ గురించి ఆలోచిస్తే నువ్వు ఎప్పటికీ సక్సెస్ కాలేవు. నోముల భగత్ క్లాస్ లీడరా, మాస్ లీడరా? క్లాసు మాస్ కన్నా అందరితో కలిసిపోగలుగుతాను. క్లాస్ ఉన్న వాళ్ళతో క్లాసుగా, మాస్ ఉన్న వాళ్ళతో మాస్గా కలిసిపోగలుగుతాను. కొత్త ఎమ్మెల్యే అయిన తర్వాత క్లాసుగా ప్రొజెక్ట్ అవుతున్నప్పటికీ నాన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో నోముల భగత్ మాస్ కేటగిరీకి చెందినటువంటి వ్యక్తి. రిగార్డింగ్ అంటే మాస్కి క్లాస్కి మీరు ఎక్కడ డిఫరెన్స్ అనేది ఎక్కడ అడుగుతున్నారో తెలియదు కానీ అన్న మాస్కి క్లాస్కి మీకు డిఫరెన్స్ తెలుస్తుందో తెలియదా? చెప్పే క్లాస్ అనేది ఇప్పటికైనా క్లాస్ అనేది నేను ఎక్కడ చూపించాల్సింది, మనకన్నా సీనియర్ మోస్ట్ లీడర్స్ ఉంటారు, పెద్ద లీడర్స్ ఉంటారు, మా జిల్లా పెద్దలు ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళ దగ్గరకు పోయినప్పుడు నిమ్మలంగానే ఉంటారు, నిజాయితీనే ఉంటారు. వేరే కాన్స్టిట్యున్సీలకి వెళ్తే ప్రజల దగ్గర ఎప్పుడు వాళ్ళ మధ్యలో కలిసిపోయి చలాకీగా వాళ్ళ మధ్యలోనే ఉంటూ ఎక్కడేదైనా సమస్య వచ్చినప్పుడు అదే అధికారులతోటి అంతే వాళ్ళ మధ్యలో కలిసిపోయి మాట్లాడినప్పుడు కొంచెం గట్టిగానే మాట్లాడతాం. అది మాస్ అని మీరు చెప్పగలిగితే నేను గతంలో కూడా మాసే. ఎందుకంటే గతంలో నాకు అంత అవసరం ఉండకపోతుండే ఇదే పెద్ద నాయకులతో కూర్చుని, ఎందుకంటే మా నాన్న కూర్చుంటుండే. బట్ నేను వాళ్ళని కలిసినప్పుడు కూడా ఇంతే క్లాస్గా బాగున్నారా అని అడుగుతాను తప్ప ప్రజల మధ్యలో ఏ విధంగా ఉన్నామో నాయకులు మాకన్నా పెద్దవాళ్ళ మధ్యలో అట్లా ఉన్నాను నేను. మాకన్నా పెద్దవాళ్ళు ఎవరు వచ్చినా నాన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొట్లాటలు, రౌడీజం లాంటివి ఉండేనా లేకుండేనా? రౌడీజాలు లేవండి. బట్ నాన్నని ఏమన్నా అన్నప్పుడు మాత్రం ఐ యూస్ టు గో ఫియర్స్ఫుల్. అది జరిగేటి అవి. ఎందుకంటే తండ్రికి ఆ రకంగా మనం ఎప్పుడు ఉండేది పక్కన వీడొకడు ఉన్నాడని. బట్ అది కూడా మీకు ఒకటి చెప్పాలి, 2018లో నాన్నకు టికెట్ రాకముందు కూడా అక్కడ ఆశావాళ్ళు ఉండేది. సో వాళ్ళు ఎంచుకున్న దారి ఒకటే, ఏమనొద్దు, వాళ్ళ పక్కన అబ్బాయి ఉంటాడు, ఆయనకి గెలకాలి, వాని ముందర వాళ్ళ నాన్నని ఏమని అనాలి అంటే ఏదో ఒకటి అంటాడు. ఆ టైంలో మనం దాన్ని కొంచెం అల్చల్ చేయొచ్చు,
అని చెప్పేసి వాళ్ళు ఎంతో ప్రయత్నం చేసేది. బట్ దేర్ ఇస్ మా ఫాదర్ నా పక్కన ఎప్పుడు ఉండేది, అరే నువ్వు అక్కడ పోయిన తర్వాత కావాలని నీ ముందర నన్ను అంటారు చూసు రెడీ ఉన్నట్టే, లేదు నాన్న ఏం కాదులేండి. సో దేశు కావాలని మా నాన్నని ఎద్దేవా చేస్తూ ఏదో రకంగా ఒక అతనైతే ఏకంగా బూతులు తిడుతున్నా కానీ ఐ యూస్ టు హోల్డ్ మై సెల్ఫ్. బికాస్ అక్కడ ఏ కాంటెక్స్ట్లో వాళ్ళు కావాలని రెచ్చగొడతారో తెలుసు కాబట్టి అట్లాంటిదని కాదు. బట్ న్యాచురల్గా ఎస్ మనకు నిజం చెప్పాలంటే ఈ సోషల్ మీడియా ఈ ఫోన్లు గతంలో లేవు కాబట్టి నేను ఒక్కనే కాదు ఎవరైనా చూసుకుంటే మీడియా ప్రపంచం లేని కాలంలో ప్రతి ఒక్కరం కూడా చేసినాం, గట్టినే ఉన్నాం. కానీ ఏ రోజు కూడా తప్పు వైపు పోలేదు, అంటే ఏదో ఒక చలాకీగానో జులాయిగానో అట్లా ఎప్పుడు లేను. నేను ఎప్పుడైనా ఇంతే సింపుల్, నాన్న ఏది చెప్తే నాన్నకి ఎప్పుడు మాట రావద్దనే దాని మీద ఎక్కువ ఉండేది తప్ప ఇంట్లో వాళ్ళకు ఎవరన్నా కావాలని ఇబ్బంది పెడితే మాత్రం ఐ యూస్ టు బి దేర్. సెంటిమెంటల్గా అదృష్టం కొద్దీ మాత్రమే నోముల భగత్ ఎమ్మెల్యే అయ్యండి, కానీ అసలు నోముల భగత్ ఎమ్మెల్యే క్యాండిడేట్ కానే కాదు అని నేనంట. మీరేమంటారు? ఇందాక దాన్ని మళ్ళీ మీరు చెప్పదలుచుకుంటే నాన్నకు ఒక రకంగా మాకు జనంలో ఉండాలి సర్వీస్ చేయాలన్న ఆలోచన వచ్చిన ప్రతిసారి కూడా మా నాన్న మమ్మల్ని దూరం పెట్టినమాట వాస్తవం. రాజకీయాలతో ఉద్యోగం చేసుకుంటేనే నేను రకరకాల చదువులనే చాలా చదువుకుంటాను ఉన్నాం. తర్వాత జాబులు ఎక్కడ కూడా ఖాళీ ఉండనిలే, బిజినెస్లు ఎంటర్ అవుతాను కానీ మళ్ళీ ఖాళీగా ఉంటావు, మళ్ళీ రాజకీయాల్లోకి వస్తామని జాబే చేయాలి ప్రాక్టీసే చేయాలని చెప్తేనే ఎప్పుడు కూడా అదే దారిలో ఉన్నమాట వాస్తవం. బట్ వేరేస్ లాస్ట్ 2 years ఆఫ్ నాన్న 2018లో గెలిచిన తర్వాత దాని తర్వాత కరోనా రావడం, మా నాన్న కొంచెం వీక్ అవ్వడం, ఆ టైంలో నాన్నతో ఎక్కువ ట్రావెల్ చేసిన క్రమంలో వీ యూస్ టు హ్యావ్ లాట్ ఆఫ్ టాక్స్. నేను మా నాన్న అప్పుడు ఇంకెక్కువ టైం, ఎందుకంటే హైకోర్టులో ప్రాక్టీస్ మానేసి పూర్తిగా నాన్నతో ఎక్కువ ఉండరు. ఓకే. సో కరోనా టైంలో కూడా మనకి ఎక్కువ టైం దొరికింది. కరోనా తర్వాత నాన్న చనిపోవడం జరిగింది. ఈ కాలంలో నేను పనికొస్తున్నా లేదా అనే అంశం పక్కన పెడితే మా నాన్న ద వే హౌ హీ యూస్ టు హ్యాండిల్ మీ, లేదురా ఇట్లా ఈ రకంగా చేయద్దు కదా అంటే కొత్తగా మా నాన్నలో యూ క్యాన్ గో అహెడ్ అనే దాని మీద పలానా ఒక మీటింగ్ ఉంది నువ్వు వెళ్ళి చూసి వస్తావా అంటే వెళ్ళొస్తాను, దాంట్లో ఏముంది. వెళ్ళి వచ్చిన తర్వాత ఏం జరిగింది అక్కడ అంటే పలానా ఏదో జరిగిందంటే అవునా ఏం అబ్జర్వ్ చేసినావు అని అనుకోకుండా తను ఏదో అడగడం, ఇట్లా ఎవరో మాట్లాడుతున్నానంటే ఇట్లా నువ్వు అనుకోవద్దు ఇది తప్పు కాదు అని హీస్ టు హ్యావ్ లాట్ ఆఫ్ డిబేట్స్. అనుకోకుండా ఏదో నువ్వు ఆయన యాదృచ్ఛికంగా జస్ట్ ఇబ్బంది అవుతుంది కదా నువ్వు పోతావా మనం పోకపోతే బాగోదు కదా అంటే నేను బయసలే నాన్న నీ అనేది. సో ఆ టైంలో జరిగే డిస్కషన్స్లో దట్ వాట్ నాన్న చనిపోయిన తర్వాత ఆ 12 days ఆఫ్ ఇంట్లోనే ఉన్నప్పుడు ఐ యూస్ టు థింక్ మై సెల్ఫ్, ఎందుకంటే సినిమాటిక్గానే చాలా ఉంటాయి. చనిపోయిండు, వేరే వాళ్ళు టికెట్ అడుగుతున్నారు, వీళ్ళు అడుగుతున్నారు, నువ్వు ఇట్లా కాదంట, నువ్వు సూట్ కావంట, అది అని రకరకాల నడుస్తున్న క్రమంలో కూడా వాట్ ఐ యూస్ టు థింక్ మై సెల్ఫ్ ఇస్ వాట్ ద టైమ్ విచ్ ఐ స్పెండ్ విత్ మై ఫాదర్. ఆ టైం ఏదైతే గడిపిందో మా నాన్నతోటి దెన్ ఐ కేమ్ టు నాలెడ్జ్ ఆన్ మై ఓన్ సెల్ఫ్ జస్ట్ ఐ షుడ్ బి దేర్. ఎందుకంటే అప్పటికే మా పెద్ద జాయింట్ ఫ్యామిలీ మా నాన్న. సో ఇటు బాబాయ్ వాళ్ళని మా పిన్ని వాళ్ళని మా అక్కల్ని అందరిని అడిగిన ఇఫ్ ఎనీబడి ఇంట్రెస్టెడ్ అంటే లేదురా నువ్వు యాజ్ అ కొడుగ్గా నువ్వు ఆర్ ద కరెక్ట్ పర్సన్ నువ్వు ఉండాలి అన్నప్పుడు దెన్ నిజం చెప్పాలంటే ఎమ్మెల్యేకు ముందు భగత్ వేరు తర్వాత భగత్ వేరు. మెనీ థాట్ నేను ఎక్కువ రోజులు ఉండలేనేమో ఎక్కువ రోజులు చేయలేనేమో అంటే టైమ్ సేస్ దట్ మనం ఎన్ని రోజులు అట్లా హోల్డ్ అని. ఎందుకంటే ద వే హౌ ఐ యూస్ టు స్పీక్ ఆల్సో ఇట్ షుడ్ బి రెబలియస్గా. ఇప్పుడున్న చాలామంది ఆయన రెబల్గా మాట్లాడేది. ఇప్పటికైనా ఎవరికైనా పేదలకు కష్టం వచ్చి ఎవరైనా మన అనుకునే వాళ్ళకి కష్టం వస్తే ఆ కైండ్ ఆఫ్ భగత్ లేస్తారు. కానీ నా కోసం నేను ఫ్యామిలీ అనేది అంటున్నాను ఈ ఏదైతే ఉన్నదో అక్కడ మార్క్ చేసుకున్నా క్లోజింగ్. అక్కడ వరకు నా కోసం కోప్పడ్డము, నన్ను తిడితే కోప్పడ్డము అది బంద్ చేసిన. పబ్లిక్ ఇష్యూ ఉంటే భగత్ నోరులేస్తుంది, ఫ్యామిలీ వరకు వచ్చినా పర్సనల్గా ఉన్నా కూడా కొంచెం ఆఫ్టర్ ఎమ్మెల్యే వదిలేసిన, అంటే ఆఫ్టర్ నా ఫాదర్స్ డేట్ అన్నీ వదిలేసిన. ఇప్పుడు చాలా వరకు ఎన్ని 100 మంది 100 రకాల తిట్టాలని చేసినా పట్టించుకోకని చెప్తా తప్ప ఐ డోంట్ రియాక్ట్. అనవసరంగా వచ్చినవరా ఈ రాజకీయాలకని ఎప్పుడన్నా అని అనిపించిందా? అనవసరంగా వచ్చినా అనిపించదు, కానీ నాన్న రాంగ్ టైంలో చనిపోయింది అనవసరంగా అనేది మాత్రం అనిపిస్తుంది. ఎందుకంటే దట్ వాజ్ అ వెరీ క్రూషియల్ పీరియడ్ ఫర్ మీ వేర్ దట్ ఈస్ నాట్ ద రైట్ టైం ఆల్సో. నాన్న కమ్యూనిస్ట్ పార్టీ రాజకీయాల నుంచి బీఆర్ఎస్ పార్టీలకు రావడం, మొదటి 5 సంవత్సరాలు ఓడిపోవడం, దాని తర్వాత గెలిచిన తర్వాత కరోనా రావడం, కరోనా రాగానే డ్యూ టు హిస్ హెల్త్ ప్రాబ్లమ్స్ చనిపోవడం అనిపిస్తుంది నిజం చెప్పాలంటే. కానీ ఎందుకు వచ్చిండ్రా అని అన్నంత బాధలు ఏముండవు, ఎందుకంటే బై చాయిస్ ఐ కేమ్ అండ్ ఇట్స్ ఓన్లీ అబౌట్ ఒక ఫోకస్డ్గా ఉంటా. బాధ్యత ఇచ్చినప్పుడు పనిచేద్దాం. బాధ్యత ఏదైతే మమ్మల్ని ఇప్పుడు ప్రతిపక్ష నాయకులు ఉంచాలనుకున్నారో ప్రశ్నిద్దాం.
నెక్స్ట్ మళ్ళీ బాధ్యత ఇస్తే పని చేద్దాం తప్ప ఇది లీయలుగా వీళ్ళు మనం ఎలగొట్టిరుగా అనే కోపము విరక్తి ఆ రకంగా ఉండదు. కక్ష రాజకీయాలు లేడు. కక్ష రాజకీయాలు ఎప్పటి నుంచో లేవన్న, అది మా నాన్న ద్వారా నుంచే నేర్చుకున్నది. ఏదో ఎవ్రీ యూత్ టెండెన్స్ మన ముఖ్యంగా ఈ జనరేషన్ అంత ఫిరోషియస్గా నేను చూడట్లేదు. ఇప్పుడు మా పిల్లలు కూడా ఇప్పుడు వాడు అంత ఫిరోషియస్గా లేరు. బట్ మన జనరేషన్లో ఈ టీవీలు లేకపోవడం వల్ల, సోషల్ మీడియా లేకపోవడం వల్ల నిరంతరం ఏదో ఒకటి కొట్లాటలో, న్యూ ఇయర్కో లేకపోతే దసరాలకు ఉండేటి. సో ఆ టైంలో ఉండే కక్ష సాధింపులు ఏవైతే ఉన్నాయో దట్ చేంజ్ కంప్లీట్లీ వెన్ నాన్నతో పొలిటికల్గా ప్రయాణం చేసే టైంలో హౌ హీ ఈస్ టు హ్యాండిల్ ఆల్ దోస్ థింగ్స్, ఆయన చెప్పే మాటలు అవన్నీ విన్నా కాబట్టి కక్ష సాధింపు ఎప్పుడు ఉండవని. సినిమా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. రామ్ గోపాల్ వర్మకు నోముల భగత్కి ఏంది సంబంధం ఏంది? ఇది చాలా ఇంటర్వ్యూలలో చెప్పినా గెలిచిన కాంచి. అది సింపుల్ థింగ్ ఏంటంటే ఆ రోజు అక్కడికి వచ్చినటువంటి వంశీ అని మన జనగాం జెడ్పీటీసీ ఉంటుండే తను. సో పోచంపల్లి శ్రీనివాస్ సినాన్నకు దగ్గర పనిచేస్తుండే. హీ కేమ్ ఫర్ నా క్యాంపెయిన్కి వచ్చినప్పుడు టైంలో గతంలో నేను ఒక 2 years బ్యాక్ ఆఫ్రికా వెళ్ళినప్పుడు, జాంబియా వెళ్ళినప్పుడు ఒక బిజినెస్ చేయాలి అన్న ఆలోచన మీద అక్కడికి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ ఎటు వెళ్దాం అన్నప్పుడే అడవిలోకి ఇక్కడ బాగా ఫారెస్ట్ అంటారు కదా అని వెళ్ళినప్పుడు అవన్నీ జరిగినాయి, చీతా వాక్ ఇవన్నీ అయినాయి. సో దీస్ వీడియోస్ ఆర్ దేర్ ఇన్ ఇన్స్టా రైట్ ఫ్రమ్ స్టార్ట్. ఆ ఎలక్షన్లో నాన్న చనిపోయిన తర్వాత మీరు అన్నట్టుగా ఆశా వాళ్ళు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, అందరు పెట్టే ఒత్తిడి నుంచి మనకు నాన్నకున్నటువంటి అప్పటికే ఉన్నటువంటి యూత్ టీం కానీ వీళ్ళందరూ కానీ అన్న ఉండాలని చెప్పేసి దే మేడే ఒక సాంగ్లో ఏదో లిరిక్స్ కొంచెం ఘాటుకుంటాయి. సో నాన్న చనిపోయినప్పటి వరకు ఓకే. సో ఈవెన్ ఐ కాంట్ సే బికాజ్ ఎవరు తయారు చేస్తున్నారో మనం అడగం కాబట్టి దట్ వాజ్ ఓకే. దాంట్లో మన అసలు ఇంతవరకు ఇది ముట్టుకోను. సో ఆ రకమైనటువంటి లిరిక్స్ ఏదైతే ఒక్కడే పోరాడగలుగుతాడో, ఎవరు అన్నను బాగా ఇబ్బంది పెడుతున్న అర్జునుడు ఏదో ఉంటుంది పాట, అవును. సో ఒక్కడే పోరాడుతున్నా ఏదో అంటారు. సో నాకు అంత కాన్సన్ట్రేషన్ కూడా దాని సైడ్ ఇయ్యలే. సో వేరే టికెట్ వచ్చిన తర్వాత ద అపోజిషన్ వాంట్ టు మేక్ కంప్లీట్లీ దాన్ని ఒక నెగిటివ్ షేడ్ తీసుకెళ్ళడానికి దే ఆర్ ట్రయింగ్ టు కంప్లీట్లీ ప్రొజెక్ట్ ఇన్ ఆల్ గ్రూప్స్. సో ఆ టైంలో నాకు ఇన్ఛార్జ్ వచ్చిన ప్రతి ఒక్కరు ఫోన్ చేస్తున్నారు, ఏందా ఇది కొత్తగా ఏదో ఎవరు అవసరం లేదు, అన్నడు ఒక్కడే పోరాడితే ఏదో ఉంది లిరిక్స్, ఇదేంది అని అంటే, సార్ ఇది నా చేతిలో లేదు, మా వాళ్ళు పెట్టట్లేదు, ఐ కెన్ షో యూ ఫ్రమ్ ఎనీ అదర్. కాకపోతే ఈ వీడియో ఎప్పుడో ఒక నాన్న చనిపోయిన 5 months బ్యాక్ ఎప్పుడో ఇది అప్పటి నుంచి ఇది ఎవరు చేస్తున్నారు అనుకునే క్రమంలో ద స్టోరీ కమ్స్ హియర్. సో వంశీ మేబీ రెస్ట్ కోసం ఎందుకు మళ్ళీ హైదరాబాద్కి రావడం, ఆయన ఉన్న బిల్డింగ్లోనే రామ్ గోపాల్ వర్మ గారు ఉండడం. సో నైట్ టైమ్ వెన్ దే సాట్ ఐ వాజ్ సీయింగ్ ఎటు పోయినా ఇన్ని రోజులు అంటే ఇక్కడ ఇట్లా పనిచేస్తున్నా వీడియో ఇది బైదే ఇది కొంచెం ఇప్పుడు నెగిటివ్ ట్రోల్ అవుతుందని ఆయన అడగగానే ఆయన ఇందులో నెగిటివ్ ఏముంది ఇంత ఫిరోషియస్ అని అప్పటికప్పుడు తర్వాత అనుకోకుండా కలవాల్సి వచ్చింది, కలిసిన. హీ సో సింపుల్. అవును నచ్చింది, దాంట్లో తప్పే ఉంది, యు ఆర్ రియల్లీ సో గుడ్ ఇన్ దట్ అని ఏదో మాట అనేసి హీ జస్ట్ పోస్టెడ్ ఇట్. నేను కలిసిన తర్వాత పోయిన తర్వాత కూడా మళ్ళీ వీడియో పోస్ట్ చేశాను. అన్న నేను దండం పెడతా, ఇట్లాంటి పెట్టక నాకు, నేను ఐ వాచ్ ఫిలిమ్స్ అండ్ డూ ఎవ్రీథింగ్, బట్ నేను అంత సినిమాటిక్ ఓరియంటెడ్ కాదు. దట్ ఆల్ హ్యాపెన్. తప్ప కలిసిన రామ్ గోపాల్ వర్మ గారికి కలిసిన, ఇట్ వాస్ వెరీ గుడ్ మీటింగ్ హిమ్, వెరీ గుడ్ పర్సన్ ఇన్ పర్సన్ ఐ మెట్ హిమ్, వెరీ గుడ్ పర్సన్. బట్ అంతకుముందు ఏం పరిచయం లేవు. త్రూ వంశీ దట్ పర్సన్, దట్ గై మేడ్ దట్ మేబీ అంటారు కదా దేవుడు. ఆ టైంలో నిజంగా ఆ టైంలో నా నేమ్ కూడా ఏదో బొంబాటు కావాలన్న ఆలోచన చాలామంది పార్టీ వాళ్ళకు ఉండేనంట. బట్ వేరే అప్పుడే ఇది చాలా యాదృచ్ఛికంగా జరిగినాయి తప్ప ఏదో ప్రకృతి కూడా సహకరించింది. కానీ తర్వాత వెన్ హీ పోస్టెడ్ ఎవ్రీథింగ్ కేమ్ ఇన్ టు ప్లేస్. ఓకే రైట్. ఎట్లున్నాయన్నా నాగార్జునసాగర్ రాజకీయాలు ఎప్పుడైనా వేడిగానే ఉంటాయి. వేడిగానే ఉంటాయి ప్రశాంత్. నిన్న ఏదో రీసెంట్గా ప్రెస్ మీట్ పెట్టినట్టారు మీరు? అవును, నిన్న మొన్న పెట్టి. దేని గురించి? ఐ ఫౌండ్ వెరీ ఫన్. అంటే ఒక యూత్గా నేనున్నటువంటి గడిచినటువంటి 2.5 yearsలో అంటే మనం ఎప్పుడైనా కానీ ఎదుగుతున్న క్రమంలో మనకు ఉన్న లీడర్షిప్ ఎదురుగా కనిపిస్తుంటే మనం ముఖ్యంగా బ్యాక్ బెంచర్ స్టూడెంట్స్ నేను కూడా బాగా సో ఇట్లా చేయొద్దురా పాలన, మనకే అవకాశం వస్తే ఇట్లా చేయొద్దు, ఇది తప్పు అనే ఒక ఆలోచన విధానం ఉంటుంది మనకు. సో వెన్ ఐ బికేమ్ ఎమ్మెల్యే ఐ సిన్సియర్లీ సే దట్ ఒక్క యూత్ మీద కూడా ఒక్క కేసు కానీ లేదు. యూ కెన్ ఆస్క్ ఎనీవన్ అన్లెస్ అంటిల్ హీ సచ్చే ఉంటారు కదా కొంతమంది రోమియోలాగా, వాళ్ళకు ఒక్కరిద్దరు అదే వానికి ఏం చేయలేం రా బాబు అన్న కాడ వాడు ఇది తప్ప ఏం లేదు, మొత్తం అందరినీ ఇబ్బంది పెట్టుకుంటూ తిరుగుతాడు లేడీస్ని అనుకునే కాడ ఒకరిద్దరు ఐ నో బై నేమ్స్ ఆల్సో. బట్
ఎనీథింగ్ అంటే మన జనరేషన్లో జరిగిన చిన్న చిన్న అంశాలు కూడా ఇప్పుడు ప్రతిదీ కేసు అంటున్నారు. ఒక కేసు చేయడం వల్ల ఒక విద్యార్థి భవిష్యత్తు ఎంత దారుణంగా దిగిపోతుందో మనకు తెలుసు. అది ఆవేశంలో జరుగుతుంది. సో మన మీ యాజ్ అడ్వకేట్ కూడా ఒక 4 years నాకు సర్వీస్ ఇవ్వగలిగిన కాబట్టి వాళ్ళని ఏ విధంగా చూడాలి, ఏ విధంగా వాళ్ళని మౌల్డ్ చేయాలి మైండ్ సెట్ అనే దాని మీద ఎక్కువ పెట్టాలి. తప్పు ఎవరైనా మా వాళ్ళు సరిగ్గా చేసినా కానీ ఐ టు టాక్ విత్ నేను కంటిన్యూస్గా డిపార్ట్మెంట్ వాళ్ళతో ఉండేటోని. ఏదైనా మా వాళ్ళు వచ్చినారు మరి జరిగిందంట కానీ లేదన్నా మనోడే ఫస్ట్ చేసినంటే ఎట్లా చేయమంటారు అంటే అట్లని మొత్తానికి వదిలేయాలి, మీరు లోపలి కింద తీసుకొచ్చి అనలేను, అలా అని మొత్తం వెనకేసుకురాలేను. సో వాళ్ళకి అల్టిమేట్గా హెల్ప్ అయ్యేటట్టు చేస్తూనే అవతలకు న్యాయం జరగాలనే దాని మీదనే వీ టు ఆల్వేస్ హ్యావ్ డిస్కషన్. వేరే ఇప్పుడు చూస్తే ప్రతి చిన్నదానికి ఒక సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు ఒక పోలీసు అతను తీసుకొచ్చి బెదిరించడం, బూతులు మాట్లాడడం ఎంత దారుణం అంటే రీసెంట్గానే ఒక ఇష్యూ రీసెంట్గా ఎవరు చేపిస్తారు అంటే ఎవరు చేపిస్తున్నారు కన్నా నాగార్జున సాగర్ నియోజకవర్గం చెప్తా, ఈవెన్ ఎవ్రీవేర్ అదే కావచ్చు. నాగార్జున సాగర్ నియోజకవర్గం 2014లో మేము మా నాన్న కోసం నేను ప్రచారం పోయినప్పుడు అయ్యా మీకు ఓటేస్తాను కానీ ఊట్కూరు అనే ఊరు నిడమనూరు మండలంలో ఊట్కూరు అనే విలేజ్లో నేను వెళ్ళి మా నాన్నగారికి ఓటేస్తారా అని అడిగినప్పుడు రాత్రిపూట ఒక ఆమె అమ్మ అయ్యా మీరు ఓటేస్తాం కానీ మీరు వెళ్ళండి లేకపోతే మా మీద కేసులు అయితే అన్నప్పుడు ఐ వాజ్ షాక్డ్. వెరాజ్ డౌన్ ద లైన్ ఇన్ ఇయర్స్ ఆ 5 years 2018 నుంచి మొన్న 24 ఎవరు కనపడలేదు, మాకు 23 వరకు కూడా మాకు కనపడ్డది ఎవరు లేరు. సడన్గా మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయినాయి. నవ్ ఐ స్టార్టెడ్ సీయింగ్. అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే ఒట్టిన ఒక కేసు అని బెదిరించాలి, స్టేషన్లో కూర్చోటే కేసు. మళ్ళీ తల్లిదండ్రులు రాగానే ఎందుకయ్యా నీకు కొట్లాటలు కేసులు అంటారు, కానిస్టేబుల్ ఇంటికి వచ్చారు ఎత్తుకపోయారు. రీసెంట్గా కూడా తీర్మానం మళ్ళన్న ఇప్పుడు రెగ్యులర్గా బీసీ మీటింగ్ అని పెడితే కొంచెం అగ్రెసివ్ అయిపోయి 2-3 బీసీలు ఎవరో పోయినారంట. నేను ఆ విషయంలో ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ సోషల్ మీడియా ఎవరు ఏదో పంపిస్తే వీళ్ళు తప్పు పోస్ట్ చేసినారు, ఏదో వర్ధంతి అనేది పోస్ట్ చేసినారు వాళ్ళ ఫోటోస్ వేసి కాంగ్రెస్ వాళ్ళు. అది తప్పు కదా అట్లెందుకు చేసినాం సార్ ఎమ్మటే సార్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఫోన్ చేస్తే నేను డిలీట్ చేయడం జరిగింది. అంతవరకు ఓకే. కేసులు పెడతారంటే ఖచ్చితంగా పెడతారా, మరి నువ్వు అది పోస్ట్ చేస్తే కేసులు అవుతాయి, అది తీసేసినవా లేదా అంటే తీసేసిన అంటే ఐ ట్రై టు సే, ఎందుకంటే నీదేదో వాడు ఆటో నడుపుకుంటాడు పెద్ద, ఐ ట్రై టు సే. బట్ అట్లాంటి ఎందుకు రెచ్చిపోతావు, పోయినావు కానీ ఏ కంటెంట్ పెట్టాలని నీకు తెలియకపోతే ఎట్లా, నీ దాని నుంచి పోస్ట్ చేస్తున్నావు కదా నన్ను. కాదు సార్ కాంగ్రెస్ వాళ్ళు ఫోన్ చేసినారు తీసేసినారు. మరి ఇప్పుడు ఏమైందంటే అక్కడ స్థానికంగా వచ్చి ఎమ్మెల్యే చెప్పిండని, జయవీర్ రెడ్డి చెప్పిండని తినని తీసుకెళ్ళిన ఆ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళిన విధానం నిజంగా ఒక సినిమా ఫక్కీ స్టైల్లో అవసరమైతే వీళ్ళు చంపాలరా అన్నంత కోపంతో ద పోలీస్ హౌ దే యాక్టెడ్. అండ్ సాయంత్రం నుంచి నైట్ వరకు వాడు కూర్చొని దాహం అవుతుందంటే నీకెందుకురా అని ఒక అమ్మబూతు వాడి నీకెందుకురా నా కొడక ఉద్యోగం చేసుకుంటే బతుకుపో అని ఆ పోలీస్ తిడితే నాకు ఎంత బాధ అనిపించిందంటే ఆ ఎస్ఐని తీసుకొచ్చిందే నేను బలహీన సమాజ వర్గాలకు చెందినటువంటి వ్యక్తిని తీసుకొస్తే వాడు ఇదే బలహీన సమాజ వర్గం ఆ బూత్ తిడితే మనసు బాగా కలిసి వేసింది. ఏం నడుస్తుంది, ఎందుకు వచ్చినారు మీరు? ఒకవేళ తప్పు చేసినండి తిట్టండి, తప్పులేదు, కానీ ఏ విధంగా తిట్టాలి? అరే నీకు ఏమనిపించింది? ఎవడు పడితే ఇది పడి నువ్వు పోయినావు కరెక్టే, కానీ ఇది ఏ రకంగా చెప్పే విధానాలు ముఖ్యంగా కేసీఆర్ గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు వెదర్ ఇట్ హ్యాపెండ్ ఆర్ నాట్ ఐ డోంట్ నో. నా నియోజకవర్గంలో మాత్రం ఎవడన్నా బూతులు తిడితే ఐ యూస్ టు కాల్ దెమ్ టు మై హోమ్. వాళ్ళ ముందర ఇది జరిగిందా జరగలేదా అని ఈవెన్ ఫ్యూ 2-3 యువకులు కూడా తెలుసు. వాళ్ళ ముందరనే నేను ఎస్ఐని కడిగి పారేసేది. తప్పండి ఇట్లా మీరు మాట్లాడొద్దు. ముఖ్యంగా యువకుల ముందు మనం ఎప్పుడైతే ఆ పదజాలాన్ని యూజ్ చేస్తామో కదా మన మైండ్ సెట్ చేంజ్ అయిపోతుంది. ఐ మైసెల్ఫ్ వాజ్ ద విక్టిమ్ వన్స్ ఇన్ ఎంబీఏలో ఉన్నప్పుడు. ఐ మైసెల్ఫ్ వాజ్ ద విక్టిమ్. నేను ఇది తప్పు జరుగుతుందని చెప్పడానికి వెళ్తే నన్ను పోలీసులు ఏ విధంగా ఇబ్బంది పెట్టినారు, ఈ రకంగా ఇబ్బంది పెట్టడం వల్ల ఆ రోజు నాకంటే మా నాన్న ఉన్నాడు కాబట్టి నేను ఐ కేమ్ అవుట్ ఆఫ్ దట్. బట్ ఇది నా నియోజకవర్గంలో జరగొద్దని చెప్పి ఐ సే దిస్ స్టోరీ టు ఈచ్ అండ్ ఎవ్రీ పోలీస్ డిపార్ట్మెంట్ ఫెలో ఇన్ మై ఆఫీస్. ఇది జరగొద్దు నా నియోజకవర్గంలో, నాకంటే మా నాన్న ఉన్న కాబట్టి బతికిపోయినా. కానీ ఈ కాలం తరానికి ఎవరికైనా అట్లా జరిగితే మాత్రం ది కంప్లీట్లీ చేంజ్. వాడు ఇంకా ఇదే రౌడీ బాట్ ఎంచుకుంటాడు, ఇట్నే వెళ్ళిపోతాడు. ఆల్రెడీ ఒక కేసు వెళ్ళిన తర్వాత ఇంకేముంటుంది? ఒకసారి జైల్లో కూర్చోబెడితే ఆ వ్యక్తిని మానసికంగా ఇబ్బంది పడితే వాడు నీకన్నా ఫ్యాన్ అవుతాడా, భయపడతాడా, ఇంకా రౌడీ అవుతాడు, డబల్ రౌడీ అవుతాడు. ఆ చిన్న కామన్ సెన్స్ వదిలేసి రీసెంట్గా జస్ట్ 2 days బ్యాక్ ఏం చేసినారంటే వాడు ఏదో పంచాయతీ పోయిండి అని చెప్పేసి వాని ఇంటి ముందరకు వచ్చి రాళ్ళేస్తారు. ఫస్ట్ రాళ్ళేసినారు, మా కార్యకర్త మీద రాళ్ళేసినారు. అది వాళ్ళ అమ్మకి దాకింది. వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లె బయటకు, వాళ్ళ భార్యను బయటకు వచ్చినారు. నువ్వు ఎందుకు బయట లోపల ఉండు, వాళ్ళు కావాలని ఇది చేస్తున్నారు అని చెప్పేసి అంటారు. సో వీడు బయటకు వచ్చి ఎందుకురా మా అమ్మను కొట్టేసినావు అని చెప్పేసి మళ్ళీ అమ్మకి తాకితే అమ్మకి తాకిన తర్వాత ఓడింటాడు. అమ్మ నువ్వు లోపల కూర్చోవని చెప్పేసి వీళ్ళు ఆటోమేటిక్గా వచ్చి వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ జమ అయ్యి ఆ ఇంటికి మీదకి పోతారు. పోయి ఏంద్రా ఏమనుకుంటున్నారా అంటారు. అక్కడ ఎవరిని ఎవరు కొట్టలే,
అది వీళ్ళు కూడా వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ ఇంటి మీద రాలేసినారు. సో వీళ్ళు ఫస్ట్ వచ్చి ప్రొవోకేట్ చేసి వెళ్ళిన తర్వాత ఎవరిని ఫస్ట్ కూర్చోబెడతారండి? ఫస్ట్ వచ్చి ఎవడైతే వచ్చారో రాలేదు. కానీ వీళ్ళు ఏం చేసినారు, వీళ్ళని ఫస్ట్ తీసుకెళ్ళి ఇంట్లో స్టేషన్లో కూర్చోబెట్టినారు. నీకు బాగా ఎక్కువైందిరా అక్కడ. అరే నీకు బాగా ఎక్కువైందా ఏమైందన్నా? వాడు వచ్చి గెలికిస్తున్నాడు, వాడు అదే పని మీద వాడు ప్రొవోక్ చేస్తున్నాడు. సంబంధం లేని ఇష్యూలో వాడు ఫోన్ ఇష్యూలో వాడు ప్రొవోక్ చేస్తున్నాడు. వాళ్ళ అమ్మకి రాయి దాకింది, పోకేం చేస్తాడండి? మా అమ్మ దాకితే నేనే పోకపోతే నేను కొడుకున్నట్లయితా అని చెప్పేసి ఎంత వాదించినా దేర్ సచ్ ఎంత దారుణంగా అంటే మొన్న ఇదంతా ఎవరు చేస్తారు? ఖచ్చితంగా స్థానికంగా ఉన్నటువంటి నాయకుడిదే తప్పు అవుతుందండి. ఒకసారి నేను ఎమ్మెల్యేగా ఉన్న ప్రాంతంలో ఇట్లాంటి తప్పులు జరిగితే అరికట్టాల్సింది స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేనే. చేయలేకపోతే అతనిదే తప్పు కదా. అండ్ మోర్ ఓవర్ నిన్న పెట్టిన ప్రెస్ మీట్లో అవసరం లేదండి, నిన్న పెట్టిన ప్రెస్ మీట్లో ఆ ఎమ్మెల్యే స్టేజ్ల మీద మాట్లాడుతున్నట్టు కొత్తగా ఐ వాజ్ షాక్డ్. అసలు చదువుకున్నాడా కాదా అని ఎంత, ఎందుకంటే 18 సంవత్సరాలు మంత్రిగా చేసినటువంటి కొడుకుగా ఆయన మాట్లాడేసే మాటలు కాదు. నేను మంచోళ్ళకి మంచోని, చెడ్డోళ్ళకి చెడ్డోని, మా నాన్నంత మంచోని కాదు, నేను చాలా చెడ్డోని, మీరు 7 తిడితే నేను 7 తిడతా, మీరు 7 ఎందుకు కొడితే నేను 7 కొడతా. ఎవరు కొడతారు, ఎవరు తిడతారు? మనం బాగానే ఉంటావు, నువ్వు అనేది బాగానే ఉంటావు వేదిక మీద, నేను ఇక్కడ రిసీవ్ చేసుకొని బాగానే ఉంటా. వీధిలోకి వచ్చి మనిద్దరం కొట్టుకునేది తప్పిందా? స్థానికంగా ఉన్న గ్రామ ప్రజలు ఒకవైపు కాంగ్రెస్ వర్గీయులు కావచ్చు, బీఆర్ఎస్ వీళ్ళు కొట్టుకుంటే పోలీస్ స్టేషన్ల చుట్టూ కోట్ల చుట్టూ తిరగాల్సింది వాళ్ళు. భవిష్యత్తు ఖరాబ్ అయితే వాళ్ళది, నువ్వు నేను కొట్టుకునేది తప్పిందా? అరే ఏం మాట్లాడుతున్నావు రౌడీలాగా అని చెప్పేసి పెట్టిన. రౌడీలాగా అంతే. అది నువ్వు నిజంగానే దమ్మున్నాడు ఎవడు వేదికల మీద చెప్పడండి ఫస్ట్, అంటే అంతే కదా బేసిక్గా. చేసేటోడు చెప్పడు, చెప్పేటోడు చేయడు. అంటే మీరు చెప్తలేరు కాబట్టి చేస్తారన్నట. మన దాకా ఎప్పుడు రాలేదండి అట్లాంటివి. వస్తే ఎందుకంటే వస్తే లేదు ఎప్పుడు రాదు. ఎందుకంటే ఇది కూడా చెప్తా, అంటే వస్తే దాని మీద మీకు సమాధానం చెప్తా. వచ్చింది కూడా, వచ్చినప్పుడు హవే యాక్టెడ్ అనేది చెప్తా. నేను ఎమ్మెల్యేగా ఉన్న పోలీసు వాళ్ళు ఉన్నారు, మా కార్యకర్తలు ఉన్నారు, ఏదో అయ్యప్ప గుడికి వెళ్తున్నాం. అయ్యప్ప గుడికి వెళ్ళే క్రమంలో ఒకడు బాగా తాగేసి ఆ ముందలాపి నన్ను ఘోరంగా తిడుతున్నాడు. ఇది నెల్లికల్ గ్రామ పంచాయతీ లిమిట్స్ తిరుమలగిరి మండలంలో జరిగింది. నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు అక్కడ అప్పుడు బాబు అని ఒక ఎస్ఐ ఉండే నాతోటి, పెట్రోల్ వచ్చిన అతను. పైకి ఎక్కుతుంటే అమ్మ బూతులు తిడుతున్నాను. అంటే హీ వాంట్ మీ టు కమ్ అండ్ హిట్ హిమ్. మా వాళ్ళు ఎవరు కొట్టాలి, లేకపోతే పోలీసు వాళ్ళు అని గుంజాలి, దే వాంట్ టు డూ ఫిల్మింగ్ చేయాలని అనుకున్నారు. అందరు వెళ్ళకండి పైకి వెళ్దామని చెప్పిన. పైకి వెళ్ళిన వచ్చిన, అరే ఏందిరా గింత కూడా చీమితులేదు, ఏదో తిడతా ఉన్నాడు. అతను నెల్లికల్ అతను ఇంకా అక్కనే ఉన్నాడు. తాగిన తర్వాత హీ ఫర్గాట్ అబౌట్ హిమ్సెల్ఫ్, తిడతా ఉన్నాడు. అరే మీరు అందరు ఆగురి, ఎవరు కూడా రావద్దు, నేను వెళ్తున్నాగా అని చెప్పి పోయినా. మీద చేసిన, ఏందిరా నీ బాధ అని అడిగిన. నువ్వు ఏం చదువుకున్నావు, ఏంది నీ బాధ, నువ్వు ఎవరో నాకు తెలియదు, నువ్వు వచ్చి ఒకటే తిడతా ఉన్నావు. ఈరోజు వెనక పోలీసు ఉన్నాడని తెలుసు, మావులు ఉన్నాడని తెలుసు, వీళ్ళందరూ తనితే నువ్వేదో ఇక్కడ సినిమా చేయాలి అని అంటారు. అల్టిమేట్గా తన్నులు తినేదేవాడు నువ్వేగా, బాధపడేదెవరు మీ తల్లిదండ్రులుగా. అసలు నీకు చెప్పినోనే విలువరా బాబు. ఇవన్నీ ఎందుకు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతావు? నీకు ఏం కావాలో చెప్పు, అనవసరంగా తిట్టి దీన్ని ఎక్కడికో తీసుకోవాలి. అంటే ఇవన్నీ కూడా నేను నేర్చుకున్న ఒకే ఒక విధానం. మా నాన్న చనిపోక ముందు మా ఇద్దరి మధ్యలో జరిగినట్టు సంఘటన. ఒక రాజకీయ నాయకుడిగా నిజంగా సక్సెస్ఫుల్గా ఎండ్ అయినాము అని అనుకోవాలంటే శత్రువు అనే ఒక పదం నీ డిక్షనరీ ఉండొద్దు. నీకు రాజకీయంగా ఒక శత్రువు అనేటువంటి ఎప్పటికీ ఉండొద్దు. ప్రతిపక్షంగా పార్టీలో వేరైనా ఎంతమంది అయినా ఉండొచ్చు, ఒక శత్రువు అనేటువంటి మాత్రం ఎప్పటికీ చేసుకోవద్దు. వాడు తిడుతుండే వాడికి తెలియట్లే హోష్ ఉండదు. నీ ఎంత తెలివి ఉంటే వాడే ఎమ్మెల్యేటట్టు కదా, వాడు సామాన్య కార్యకర్త. నువ్వు కొట్టిస్తే నువ్వు వానికి నీకు తేడా అయింది. సో వానికి ఏందిరండి బాధ, ఏంది ఓటు పంపించండు, నీకు ఏం బాధ, నీకేమైనా పని కావాలంటే చేర్చుకోగాని తిడితే ఏమొస్తుందిరా అని చెప్పేసి ఐ డెల్ట్ ఇన్ దట్ వే. ఐ నెవర్, ఈరోజు చెప్తున్నా, ఆ అబ్బాయి నేను పేరు వచ్చి నాకు గుర్తులేదు, మా వాళ్ళని నడితే చెప్తారు ఇప్పటికీ ఎవరో, కానీ ఐ నెవర్ టేక్అవుట్ నేమ్స్. గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే మనం ఎంత గుర్తుపెట్టుకొని ట్రై చేస్తే మనం ఆ స్థాయికి వెళ్ళిపోతాం. ఐ బిలీవ్ ఇన్ దట్. రైట్. అంటే కొన్ని అంశాలు పర్టికులర్గా గమనిస్తే నిజంగా నోముల నరసింహయ్య గారి ఖచ్చితంగా వారి ఇంపాక్ట్ మీ మీద ఉన్నది గట్టిగా ఉంటుంది అన్నదైతే అర్థమవుతుంది. అంటే ఈ లీడర్షిప్ లక్షణాలు కావచ్చు, లేకపోతే లీడ్ చేసే విధానం కావచ్చు, ఇదంతా కూడా. సో మీరు బిలీవ్ చేస్తారా అయితే? అంటే ఏం బిలీఫ్ అండి, మా ఫాదర్ ఖచ్చితంగా ఆయన ఎట్లా నడిపించినా అదే ఉంటుందండి, వేరేది ఏం లేదు కొత్తగా. నాకు రాజకీయం అనేది మొట్టమొదటిగా నేను చూసిన నాయకుడు, నేను కలుదరిసిన కాంచి జనాలతో ఎట్లా అవలంబించాలి, కష్టం వచ్చినప్పుడు ఏ విధంగా వాళ్ళతో తోడుగా ఉండాలి అనేది మొత్తం కూడా మా ఫాదర్ అండి. రైట్. ఓకే. ఈ అంశాలు నాగార్జున సాగర్ ఈ వ్యవహారం అంతా పక్కన పెడితే ఎట్లుందన్న గవర్నమెంట్ పరిపాలన ఎట్లా ఉంది ప్రజెంట్ గవర్నమెంట్ పరిపాలన ఏ విధంగా ఉందో, వాళ్ళు ఇచ్చినటువంటి 420 అబద్ధపు హామీలండి నిజంగా ఎంత దారుణం అంటే, ప్రజలని మోసం చేయడం కోసం లిటరల్గా వాళ్ళని ఒక హిప్నాటిక్ స్టేట్కి తీసుకెళ్ళి అసలు
ఇప్పుడు మొన్నటిదాకా నడిచినటువంటి కేసీఆర్ గవర్నమెంటే కాదని, ఇక ఏది చిన్న చీమ చెట్టు కన్నా ఓ అమ్మ ఇదేదో పెద్ద అనకొండ వచ్చిందా, ఇది పెద్ద డైనోసర్ రా, ఇక్కడ ఇది పెద్ద అంటే చీమకు దాని బేరీ లేని దాంట్లో వాళ్ళు భూతద్ద వేసి చూపించి చూసినా ఇంత పెద్దగా జరిగిందని వాళ్ళని ఒక డిఫరెంట్ హిప్నాటిక్ స్టేట్కి తీసుకెళ్ళి అసలు వీళ్ళు స్థానికంగా మన రాష్ట్ర సంపద చాలా ఉంది, ఇందులో ఇంకా పార్టీ పరంగా కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పెట్టడం వల్ల అన్ని రాష్ట్రాలకు పంచిపెడుతున్నాడు తప్ప మన రాష్ట్రానికి ఇంకా నిజం చెప్పాలంటే 10,000 ఇచ్చే కాడ 15,000 ఇవ్వచ్చు, ₹1,00,000 ఇచ్చే కాడ తులం బంగారం ఇవ్వచ్చు, ఏది వికలాంగులకు ఇచ్చే కాడ 2 ఇవ్వచ్చు, 4,000 ఇవ్వచ్చు, ప్రతి మహిళకు 2,500 ఇవ్వచ్చు, నిరుద్యోగులకు ఇవ్వచ్చు. ఈ రకంగా వాళ్ళని ఏ రకంగా అయితే ఇబ్బంది పెట్టినారో, వారిని అయితే హిప్నాటిక్ స్టేట్ తీసుకెళ్ళి ఇది చేయొచ్చు అని అబద్ధం చెప్పి వాళ్ళని నొప్పించగలిగి ఈరోజు వాళ్ళు ప్రభుత్వంలో వచ్చినారు. అట్లాంటి ప్రభుత్వం ఈరోజు ఏది ఇప్పుడు నిజంగా చేయాలంటే మొట్టమొదటి వాళ్ళు చేయగలిగింది ఏంటంటే బస్సులు ఏదైతే ఉన్నదో ఉచిత బస్సు మొదలుపెట్టారు. కానీ ఇప్పుడు చూస్తే టికెట్ పెంచేసినారు. అట్లా ఉచిత బస్సు కూడా ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్న క్రమంలో ఒక గ్రామానికి బస్సు కావాలని అడిగినారు. అంటే అమ్మ నేను మాట్లాడుతున్నా అని చెప్పి నేను పర్సనల్గా నల్గొండ బస్ డిపోలో అక్కడ లోకల్ ఆర్ఎంని కలవడం జరిగింది. ఆర్ఎం ఫస్ట్ అన్నమాట, సార్ ఇంతవరకు ఏ ఎమ్మెల్యే కూడా మా ఆఫీస్లోకి రాలేదు సార్, నల్గొండ ఆర్ఎం ఆఫీస్కి బస్ డిపోలో మా ఊరికి కావాలమ్మా, మీరు ఎంత చెప్పినా పట్టించుకోవట్లేరు, ఇట్లా అని మొత్తం వేసుకొని నాకు చేసి చూపించి ఇట్లా ఇంత డిస్టెన్స్ ఉంది కావాలమ్మా అని చెప్పి నేను తిరిగిన. ఆ రోజు ఓట్లు లేనప్పుడు సార్ మీరు బస్సు ఇస్తేనే ఓటేస్తా అని చెప్పండి రా అని చెప్పి రెచ్చగొట్టడం. ఈరోజు బస్సు గురించి అడిగితే ఏందిరా మీరు ఎవరికి నోరులు ఇస్తుందని చెప్పి బూతులు తిట్టడం. నిన్న మన ఇట్లా ఎందుకు తిడతారు రా భయ్, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఇట్లా తిట్టాడు మీరు అనేదంటే ఓ వీడియో చూపించినారు. నోరు తెరిస్తే ఒక బూత్ వస్తుంది ఆయనకు. అసలు నిజంగా కొన్ని ఆలోచిస్తుంటే ఏం పోతుంది మేము అట్లే నిన్న మన మామూలు పెడుతుంటే నేను అంటే ఐ జస్ట్ టేక్ ఆఫ్ అంటే నేను ఎప్పుడైనా కానీ నేను ఈవెన్ ఇప్పుడు ఇంటర్వ్యూలో 2-3 సార్లు అబ్జర్వ్ చేసిన ఎమ్మెల్యే గారి పేరు తీసుకోవడానికి మీరు బాగా సంకోచిస్తారు, ఎందుకట్లా? అవసరం కూడా లేదు కదండి, ఎమ్మెల్యేగా ఆయన ఉన్నాడు కాబట్టి పెద్ద అవసరం లేదని తీసుకోవట్లే అంతేనా? లేకపోతే తీసుకొని ఎందుకు? ఎమ్మెల్యే 2-3 ఉన్నారు కదండి, నాగన్ సార్ ఎమ్మెల్యే ఒక్క అతనే కాబట్టి తీసుకోవాల్సిన అవసరం లేదండి. అట్లా అని ఆయన ఏదో విమర్శించడం కాదు, ఒకటండి ఏదో పేరు తీసుకున్నంత మాత్రం విమర్శించడం ఐ నెవర్ ఫీల్ ఇన్ దట్ వే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఏదో చూసి ఏదో ఇబ్బంది పడాలని కూడా అనుకోను. ఐ జస్ట్ వాంట్ టు గివ్ మెసేజ్ వాట్ ఐఎమ్ ఫీలింగ్, దట్స్ ఇట్, అంతకుమించి ఏం లేదు. ఓకే, అవునన్నా. మీరు అడ్వకేట్గా ప్రాక్టీస్ చేశారు హైకోర్టులో 4 years 5 years అట్లా, రైట్? నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా, మీరు చెప్పండి, ఫోన్ ట్యాపింగ్ అనేది కరెక్టా రాంగా? ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ టాపిక్ అని మళ్ళీ అది అడుగుతున్నారా? ఫోన్ ట్యాపింగ్ అనేది ఒకటండి, దే గేవ్ ఏ వర్డ్ టు దట్ సేయింగ్ దట్ ఫోన్ ట్యాపింగ్. బీయింగ్ అన్ అడ్వకేట్ ఐ గాట్ ఏ థాట్ ఇన్ మై మైండ్, డెఫినెట్లీ దిస్ గోస్ ఇన్ టు కోర్ట్, బట్ ఐఎమ్ డెఫినెట్లీ షూర్ దట్ స్థానికంగా ఉన్న అప్పుడున్నట్టు ఆ జడ్జి అయితే ఖచ్చితంగా ఈ క్వశ్చన్ అడుగుతారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇంటెలిజెన్స్ సంస్థ ఏదైతే ఉంటుందో ప్రతి గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కైనా కావచ్చు, స్టేట్ గవర్నమెంట్స్కైనా కావచ్చు, అవి ఎట్లా పనిచేస్తాయి, విషయాన్ని ఎట్లా సేకరిస్తాయి, ఆ సమాచారాన్ని ఎట్లా సేకరిస్తాయి అనే దాని మీద బేసిక్ క్వశ్చన్ వేసి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని కనుక అడగగలిగితే ఈవెన్ ప్రెసిడెంట్ గవర్నమెంట్ కూడా ట్యాపింగ్ చేస్తున్నారు. ఇప్పుడు ఖచ్చితంగా చేస్తున్నట్టే కదా. హౌ లేదండి, లేకపోతే నువ్వు పెట్టి అరే వాళ్ళ ఇంటి బయట నిల్చో కొంచెం షోలో ఏదైనా పెట్టి మైక్రోఫోన్ పెట్టి వినమని చెప్తారా? కాదు కదా, దే డూ దట్. టెక్నాలజీ ఒప్పుకుంటారు. ఇప్పుడు లేదండి, నేనేమంటున్నా వాళ్ళు దాని ద్వారానే చేసిర్రా ఇంకేదేని ద్వారా చేసిర్రా, కోర్ట్ షుడ్ ఆస్క్ దెమ్, నాట్ ఓన్లీ దిస్ డిపార్ట్మెంట్, ప్రజెంట్ డిపార్ట్మెంట్ అడుగుతూనే అసలు ఓవరాల్గా ఏ ఉన్నాయి వాళ్ళకు ఎలిజిబుల్ మెథడ్స్, నాన్ ఎలిజిబుల్ మెథడ్స్ ఏవే ఉన్నాయో అవి తెలుసుకోవాలేమని. ఇప్పుడు నాకు కూడా కొంచెం క్వశ్చన్ ఉంటుంది, అసలు ఎట్లా తెలుసుకుంటారు వీళ్ళు అనేది. రేపటి మనమైనా జాగ్రత్తగా ఉండాలి కదా. ఇప్పుడు ఈ 3 సంవత్సరాలు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ కాదండి, అంత తప్పు చేసే పనులు ఏమున్నాయి అనేది నాకు తెలియదు. ఈరోజు మేము ఉన్నాము, పలానా ట్యాప్ చేసినా పలానా అంటే అసలు నువ్వేం చేసినావు అనరా. సపోజ్ ఇఫ్ ఎట్ ఆల్ వీఆర్ టాకింగ్ అబౌట్ రేపు సీఎం కాన్వాయ్ వస్తున్నది అనే దాని మీద వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఓకే, మన దగ్గర ఇక్కడ గట్కేసర్ దగ్గర బాంబ్ బ్లాస్ట్ అయింది. ఓకే, కేసీఆర్ గారు ఆ గట్కేసర్ నుంచి వెళ్తున్నారు. సో మరి ఏమైంది, ఏమైనా మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా, ఇక్కడ ఎవరు ఉన్నారా, నక్సలైట్స్ ఎవరైనా ఉన్నారా, ఇక్కడ ఏమైనా జరుగుతున్నాయా, రౌడీలు ఏమైనా ప్లాన్ చేస్తున్నారా, అంటే నాట్ ఓన్లీ గట్కేసర్, జస్ట్ గట్కేసర్ అని ఓకే డన్. సో అక్కడ ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా, కావాలని ఏదో ఒకటి రాయడానికో ఇంకేదో చేయడానికి ఇంకేదైనా ఏమైనా ట్రై చేస్తున్నారా అనుకున్నప్పుడు తప్పు ఒకవేళ అక్కడ నిజంగా జరిగితే ఎవరిది అంటారండి? ఫస్ట్ ఇంటెలిజెన్స్ వైఫల్యం అంటారు. సో ఇంటెలిజెన్స్ ఏమే ద్వారా వాళ్ళు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుంటారు అనేది నాకు తెలియదు, ఎవరు తెలియదు. ఈవెన్ ఐ వాంట్ టు నో ఇఫ్ దే వాంట్ టు గెట్ ఇట్ అవుట్.
అసలు ఎలిజిబుల్ మెథడ్స్ ఏమేమి ఉన్నాయి వాళ్ళకి అనేది కోర్టు అసలు అఫీషియల్గా వేసి అది అన్ని స్టేట్ గవర్నమెంట్స్ మీకు ఎట్లా తీసుకుంటున్నది, కొత్తగా ఈ తెలంగాణ ప్రభుత్వంలో గత 10 సంవత్సరాలు ఎట్లా చేసారు, మీరు ఎట్లా తీసుకుంటారు. ఇంటెలిజెన్స్ చేస్తే ఓకే, ఇంటెలిజెన్స్ తోటి కావాలని కొంతమంది పొలిటీషియన్ల ఫోన్లు, కొంతమంది హీరోయిన్ల ఫోన్లు, కొంతమంది సెలబ్రిటీల ఫోన్లు, ఇవన్నీ జరిగినాయా లేదా? దిస్ ఆల్ ఆర్ మేడప్ అని చెప్తారు. దిస్ ఆల్ లైక్ లిటరల్గా టాక్టిక్ డైవర్షన్ నడుస్తుంది తెలంగాణలో. ఇప్పుడున్నటువంటి తెలంగాణ ఉన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో, వీళ్ళు హామీలు అమలు చేయలేక లిటరల్గా ప్రతిసారి ఫస్ట్ ఏం చేసినారు, అరే ఛార్జీలు పెంచినారా, బస్ ఛార్జీలు అనగానే అరే కేసీఆర్ గారికి కాళేశ్వరం పేరు మీద నోటీస్ పంపిరా, డైవర్షన్ అంతా కాళేశ్వరం. నెక్స్ట్ డే మళ్ళీ ఏదో రకంగా సిలిండర్ దాంతో దీంతో ఛార్జీలు పెరిగినాయి, మరి ఏదో ఒక తొరికొత్త ఏదో ఒకటి అడ్డగోలుగా మాట్లాడడం. ఒక మంత్రి స్థాయిలో ఉన్న సీతక్క కానీ, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్ అన్న కానీ, వీళ్ళందరూ కానీ అసలు వీళ్ళు మాట్లాడే మాటలు చూస్తుంటే ఎంత విచిత్రంగా ఉన్నాయంటే, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి మాట్లాడాల్సిన మాటలు కావవి. ఇవన్నీ ఏంటంటే టాపిక్ డైవర్షన్. ఏం మర్చిపోతారు, నీకు ఇప్పుడు టికెట్ ధర పెరిగింది మర్చిపోయా, గ్యాస్ సిలిండర్ ధర మర్చిపోయా. వీళ్ళు చేసే ఏవేవైతే ఇప్పుడు మొన్న హైడ్రా నిన్న ఓఆర్ఆర్ బయట గులగొట్టింది, ఇవన్నీ మళ్ళీ ఈరోజు ఏంది ట్యాపింగ్ ఇష్యూ. ట్యాపింగ్ తోటి హైడ్రా ఓఆర్ఆర్ బయట గులగొట్టింది కదా అనగానే జనాలు అటు సైడ్ లేరు, ఇక మీడియా అటు సైడ్ లేదు, వచ్చి మళ్ళీ తీసుకొచ్చి ట్యాపింగ్ అనాలి. ఎవరిదో అంటే మాకేం అవసరం, ఏ లీడర్కైనా ఎందుకు అవసరం, నిజంగా అట్లాంటిది ఏమైనా జరుగుతుందంటే ఈరోజు బయట ఎక్కడ డిబేట్ పెట్టండి, ఎక్కడికైనా పోదాం, రోడ్ సైడ్ బస్ స్టాప్లకు పోదాం, ఎక్కడికో పోదాం. అంత చిల్లరగా వ్యవహరించే ప్రభుత్వము నిజంగా ఆయన ఏదో మొన్న అంటున్నాడు కదా, గత 10 సంవత్సరాలు బేరు చేసుకోండి, మా 18 నెలల పాలన బేరు చేసుకోండి అని. నిజంగా అంత చిల్లరే చేయగలిగితే ఇప్పుడు ఏ ప్రభుత్వం చేసి ఉంటుందని చెప్తే వాళ్ళే చెప్తారు, ఇప్పుడున్న ప్రభుత్వం మీద చెప్తారు. ఎందుకంటే వీళ్ళు చేసే దాంట్లో అభివృద్ధి సంక్షేమ పథకాలు, కనీసం కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలను ముందు తీసుకెళ్ళలేక, వీళ్ళు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేక, ఈరోజు కంప్లీట్ టాపిక్ టాక్టిక్ డైవర్షన్ అనేది ఒక డైవర్షనల్ టాక్టిక్స్ అనమాట. ఇవన్నీ తప్ప నిజంగా జరిగిందా అంటే మరి ఆ రకంగా నాకు మొన్న ఏదో పేపర్లో కనిపించింది, హెల్మెట్ పెట్టుకొని రాత్రి పగలు పనిచేస్తున్నాడు అనేది మొత్తం న్యూస్ అయిన తర్వాత ఇదెవరు చేసిరు వెరైటీగా. దాని తర్వాత చూస్తే ఏంటంటే ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళ డైవర్షన్ టాక్టిక్స్ అనేది ఎంత దారుణంగా ఉన్నాయి. అరే నిన్న ఇది జరిగింది, మీరు ఎవరైనా చూసుకోవచ్చండి. అంటే గతంలో ఏదో సినిమాలో కూడా వచ్చింది ఇది సిచ్యువేషన్. రాష్ట్రంలో ఏదన్నా వాళ్ళు ప్రజలకు ఇబ్బంది కలిగే డెసిషన్ ఏదైనా తీసుకున్నప్పుడు పక్కన ప్యారలల్గా ఇంకోటి జరుగుతుంది, ప్యారలల్గా ఏదో ఇష్యూ జరుగుతుంది. ఏం ఇష్యూ లేకపోతే మరి రేవంత్ అన్నకు నోరు ఉంది, ఏదో ఒకటి బుద్ధి తిట్టాలి, అయ్యో అమ్మ ఇంత దారుణంగా తిడతాడు రా అని జనాలందరూ డైవర్షన్. ఇక్కడ జరుగుతూనే ఉంది అన్యాయం. దాని నుంచి ఈరోజు మేము నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నావు, పేదలకు అన్యాయం చేస్తున్నావు, పేద ప్రజలకు ఇందిరమ్మ ఇల్లు అన్నావు, ఊర్లలో చూస్తే ఇంతవరకు లిస్ట్ బయట పెట్టలేదు. నిజమైన అర్హులు గుడిసెలు నేను నిన్న ఫోటోలతో సహా చూపించిన, ఈ గుడిసెలలో ఉన్న వాళ్ళకి ఇల్లు రాలేదు, పక్కన ఇంతకన్నా మంచి ఉన్న వాళ్ళకి వచ్చింది, వీళ్ళకి న్యాయం చేయండి అంటే ఇదంతా టాపిక్ డైవర్షన్. టీవీలు మీడియా ఛానళ్ళకి న్యూస్ చేసుకోవడానికి ఏదో ఒకటి కావాలి కదా. మరి అన్న మరి అవి వేయకపోతే మాకు ఏదో న్యూస్ కావాలని అడుగుతట్టున్నాయి కొన్ని ఛానళ్ళు. అలాగనే ఇది వేసుకో ఈ న్యూస్ అని చెప్పేసి వాళ్ళకు ఇది ఒక న్యూస్ ఇస్తారు. పక్కన ఈ టాపిక్ నిజంగానే నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. అశోక్ నగర్లో నిజంగా ఎప్పటి నుంచో వాళ్ళు ధర్నా చేస్తున్నారు, దాని నుంచి టెలికాస్ట్ చేసిన పేపర్లు ఏంటండి, టీవీలు ఏంటి, అవి ఎవరు చూపించట్లేరు. నిజంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళ గురించి చూపించడంలో ఎవరు లేరు. మా ఊర్లో నిజంగానే అరే ఒక మీటింగ్ వెళ్ళి వచ్చినా అండి, నాకు కేసీఆర్ అంటే అభిమానం, మా అమ్మకు అప్పుడు పింఛన్ 2000 చేసినందుకు మా అమ్మ మంచిగా ఉండే, నాకు ఇల్లు ఇస్తాను అప్పుడు పేరు పెట్టినాడు, అన్నీ అయిపోయినాయి, ప్రభుత్వం పోయినందుకు ఇబ్బంది పడుతున్నాం, మీరు ఖాళీ కేసీఆర్ వస్తున్నందుకు మేము పోయినాం, దానికి ఇల్లు తీసేసినారని చెప్పి గుర్రంపోటులో నరేష్ అనే వ్యక్తి, పాల్వాయి గ్రామం నుంచి నరేష్ అనే వ్యక్తి లైవ్ వీడియో తీస్తే దాన్ని టెలికాస్ట్ చేసిన ఛానల్ ఏంటి, ఏం చేయలే, ఎవరు చేయట్లే. అంటే ఒకవైపు నిజంగా జనాలకు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో దాన్ని టెలికాస్ట్ చేయాలని ఆలోచన లేరు, ఎవరినో చేసిరట కదా. మాకు ఏం అవసరం అండి నాకు అర్థం కాదు. రేవంత్ రెడ్డి అండ్ కేసీఆర్ మధ్యలో తేడా చెప్పాలి అని అంటే మీరు ఏం చెప్తారు? నిజంగా తేడా సింపుల్గా చెప్పాలంటే ఈయనకు అవగాహన లేదండి. గతంలో క్యాబినెట్ కూడా చేయకపోవడం వల్ల నాకు తెలిసి ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండాల్సిన వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి హోదాలు ఉన్నందుకు ఆయనకు లిటరల్గా గతంలో ఆయన అన్నదే, నేనేంది గుంపు మేస్తి పాత్రని అంత ఈజీగా అనగలిగింది, కానీ ఈరోజు ఆ పాత్రను కూడా కరెక్ట్ పోషించట్లేదు. అట్లీస్ట్ హీ హ్యాస్ టు మేక్ ప్లేస్ ఎవ్రీథింగ్ షుడ్ వర్క్ రైట్. ఈయన కాన్సన్ట్రేషన్ అంతా గతంలో కేసీఆర్ ఎక్కడెక్కడ ఉన్నాడు గుర్తులే ఉన్నాయి, అవి దాని గురించి ఎక్కువ తలుచుకుంటున్నారు, ఇంకా దాన్ని పక్కన పెట్టేయాలి, కేసీఆర్ కిట్ అని తలుచుకుంటున్నారు, దాన్ని బంద్ చేయాలి అనే ఆలోచనలే ఉన్నాడు తప్ప ఏం చేస్తే రాష్ట్ర ప్రగతి ఇంకొంచెం ముందు తీసుకెళ్ళవచ్చు అనే దాని మీద కంటే ఎక్కువ వీళ్ళని ఏదో వీళ్ళ పేరు పిలవపోతున్నాం,
లేకపోతే మన గురించి సోషల్ మీడియా అంటే వాళ్ళ గురించి సోషల్ మీడియాలో పెట్టేటోళ్ళు ఎక్కువ మంది లేకపోతున్నాం, ఆయనకు పేరు వస్తుంది అనుకోవడం ఒక మూర్ఖత్వపు రాజకీయాల ధోరణిలో రేవంత్ రెడ్డి పోతున్నాడు. ఒక విజనరీ రాజకీయాలలో మాత్రం కేసీఆర్ గారు. విజనరీ రాజకీయాలలో కేసీఆర్ ఖచ్చితంగా తెలంగాణ డౌన్ ద లైన్ ఒక 20 years తర్వాత ఎక్కడ ఉండాలి నా తెలంగాణ అనే ఒక విజన్తో ముందుకెళ్ళినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. నిజంగా ఇక్కడి నుంచి ఈ 10 సంవత్సరాలు కూడా మేము గెలిచి ఉంటే ఈరోజు ప్రజలు ఏమాత్రం ఇబ్బంది పడకుండా ఇల్లులు అయిపోయి నిజంగా చెప్తున్నాం, మిగతా వాళ్ళు ఏవేవైతే ఇబ్బంది పడుతున్నారో ఈ ఇల్లుల గురించి కావచ్చు, ఉద్యోగాల గురించి కావచ్చు, చాలా వరకు సెటిల్ చేస్తాడండి. ఈయన ఇచ్చిన రాజకీయ ఉద్యోగ పోస్టులు నిండా ఒక 9,000 ఎంతో ఇచ్చుంటాడు నిజం చెప్పాలంటే. చాలామందిని మరిపించగలిగారు. చెప్పిన ఒక హిప్నాటిక్ స్టేజ్ తీసుకెళ్ళి తప్పు కావాలని ఇది చేయట్లేరు అని చెప్పి ఏదో మసిపూసి మారేడికాయ చేసి ఈరోజు గెలిచిన తర్వాత ఈరోజు వాళ్ళు పాపం యువకులు కూడా నిరుద్యోగులు కూడా గమనిస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం దాన్ని. అని మొదట్లో నేను అన్న మీకు రాజకీయాలు సెట్ అవుతాయా, రాజకీయాలు సెట్ కాలేదేమో, లేకపోతే అదృష్టం కొద్ది రాజకీయాలకు వచ్చినేమో అని అన్నా. కానీ అంటే ఈ ఇంటర్వ్యూ అయిపోయే లోపు అంటే ఇప్పుడు ఇంటర్వ్యూ ముగించబోతా ఉన్నా, ఇప్పుడు నా ఒపీనియన్ చేంజ్ అయింది. అంటే భగత్ సెట్ అవుతాడు రాజకీయాలకు అన్నదైతే మీరు ఇంటర్వ్యూలో ప్రూవ్ చేశారు. అంటే ఎవరిని ఎట్లా మాట్లాడాలి, ఎవరిని ఎట్లా ఉంచాలి, ఎవరిని ఎట్లా తగ్గియాలన్నది కూడా పూర్తిగా మీ మైండ్లో ఇన్స్టాల్ చేసి పెట్టుకున్నారు, మీరు ఇంబిల్ట్ ఉన్నారు. లేదన్న నేను ఇంకోటి ఏం నమ్ముతానంటే మనం ఏ విధంగా ఆలోచిస్తామో అదే మాట్లాడతాం. ఎప్పుడు కూడా ఒకటి తప్పుగా ఆలోచించడం మొదలు పెడితే అదే నోటి నుంచి బయటకు వస్తుంది. అదొక్కటి మాత్రం కాషియస్గా ఉండే. ఎందుకంటే భగత్ గురించి గతంలో ఎమ్మెల్యే కాకముందు తెలిసిన వాళ్ళు వీడు ఎక్కడైనా స్లిప్ అవుతాడేమో, ఒక బూత్ మాట్లాడతాడేమో, లేకపోతే ఎక్కడైనా అగ్రెసివ్ అవుతాడేమో చాలామంది ఆలోచించారు. కానీ వాట్ ఐ బిలీవ్డ్ ఈస్, ఏం నమ్మినా అంటే మనము మనసు పూర్తిగా అదే విధంగా ఆలోచించినప్పుడు ఇంకా వాడికి అవతల ఎంత డ్రిల్ చేసినా అంతకుమించి ఏం రాదు. సో వాట్ ఐఎమ్ స్పీకింగ్ ఈజ్ నాట్ ఫ్రమ్ ఏదో నోట్లంగా కాదు, ఫ్రమ్ మై హార్ట్ ఐ బిలీవ్ ఇన్ ద సేమ్. ఏం కావాలనుకుంటారా రాజకీయాలలో? మీరు ఏ స్థాయిలో ఉండాలనుకుంటారు? మీరు స్థాయిలో ఎప్పుడు నేను ఆలోచించనండి. చాలామంది వేదిక మీద కూడా కాబోయే ఏం లేదు, నాకు అదే ఎమ్మెల్యే పదవి, నేను బతికినంత కాలం జనాలకి ఇదే రకంగా ఉండాలన్నది ఇప్పటికిప్పుడు అఫీషియల్ మీడియా ద్వారా కూడా చెప్తున్నా. ఎమ్మెల్యే పదవిలో ఈ రకంగా సర్వీస్ ఇవ్వాలి అని చెప్పేసి మా రామన్న కానీ కేసీఆర్ గారు కానీ ఎవరు ఎట్లాంటి పొజిషన్ ఇచ్చినా కానీ అదే విధంగా సర్వీస్ ఇచ్చుకుంటూ వెళ్తాను. ఐ హ్యావ్ సీన్ అండి. ఎందుకంటే నేను 10th ఉన్నప్పటి నుంచి మా నాన్న నిజాయితీగా జనం మధ్యలో ఎంత ఇచ్చిన ప్రజలకు అనేది నాకు తెలుసు. సో నాకు ఏదో కాయిస్ లేదు, ఎమ్మెల్యే కూడా వీ కెన్ అచీవ్ లాట్, ఏదో పలానా. ఎందుకంటే మా నాన్న ఎమ్మెల్యేగానే హీ అచీవ్డ్ ఏ లాట్. సో నాకు ఎందుకో మిగతా వాళ్ళన్నంత కాయిస్ ఏమి ఉండదు. అది ఇక అఫీషియల్గా చెప్తున్నా కదా, అఫీషియల్ చెప్తున్నా. ఐ నెవర్ బ్యాక్ ఆఫ్ నువ్వు అట్లా అనొద్దన్నా అని చాలామంది అనేటోళ్ళు కూడా ఉంటారు మన అభిమానులు. కానీ ఐ నెవర్ కేర్, బికాస్ యూనో వచ్చేది ఉన్నప్పుడు అవకాశం ఉన్నప్పుడు ఇట్ కమ్స్. సో వచ్చినప్పుడు దాన్ని ఎట్లా నిలబెట్టుకోవాలన్న తపన మీద ఇంకొంచెం ఎక్కువ బిజీ అయిపోతున్నాం. అప్పుడు మీకు ఆ మాత్రం కూడా కనపడ్డామని భయం. డన్, ఓకే. కానీ అంటే యాజ్ ఎ రాజకీయ నాయకుడిగా ఖచ్చితంగా ఒక మంచి పొజిషన్లో, అంటే ఎమ్మెల్యే కాకముందుకు ఎమ్మెల్యే కావాలని, ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రి కావాలి, మంత్రి తర్వాత ముఖ్యమంత్రి కావాలని, ముఖ్యమంత్రి తర్వాత ప్రధానమంత్రి కావాలని ఉంటుంది రాజకీయాలల్లో. నిజంగా భగత్కి అట్లా ఏం లేదా, కోరికలు ఏం లేవా? ఒక నాన్న పేరు నిలబెట్టగలిగే ఒక మంచి నాయకుడిగా మాత్రం చిరస్థాయిగా మిగలాలని. రైట్, ఓకే అన్న, విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది పేర్లు చెప్తా, వాళ్ళకి సంబంధించి ఓన్లీ వన్ వర్డ్ ఆన్సర్. నాకు కష్టం. రైట్. తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్, లెజెండ్. రేవంత్ రెడ్డి, ఊసరవేలు అని చెప్పాలి ఇప్పుడు. కేటీఆర్, తెలంగాణ విజనరీ లీడర్. హరీష్ రావు, పీపుల్స్ లీడర్. జేవీర్ రెడ్డి, యంగ్ ఎమ్మెల్యే. ఆర్జీవి, రామ్ గోపాల్ వర్మ, వెరీ గుడ్ పర్సన్. రైట్. నోముల నరసింహయ్య, మై ఫాదర్. ప్రజల కష్టాల గురించి నమ్మినటువంటి వ్యక్తి. మనమే ఉండాలి, చేయాలి అని ఎప్పుడు తోడుండాలని నమ్మినటువంటి వ్యక్తి. నోముల భగత్, హీస్ జస్ట్ ఎ కామన్ పర్సన్ హూ హ్యాస్ గాట్ ఎ పోస్ట్. అంతే. ఐ డోంట్ హైప్ మై సెల్ఫ్ ఆల్సో. క్రాంతి, ఏ గుడ్ పర్సన్, ఏ గుడ్ జర్నలిస్ట్ హూ ఆల్వేస్ క్వశ్చన్స్ ఇన్ ఏ గుడ్ వే. థ్యాంక్ యూ సో మచ్ అన్న.